తాజా 30 మహాభారతం వేల సంవత్సరాలుగా భారతీయ సమాజానికి దిక్సూచిలా ఉంటూ వస్తోన్న ఇతిహాసం. ఇప్పటిదాకా ఈ అద్భుత కథను ఎన్నోసార్లు వెండితెర మీద ఆవిష్కరించారు. ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు విన్నా తనివి తీరని కథ మహాభారతం. అయితే ఆధునిక సినిమా పరిశ్రమలో ఈ కథను వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శక నిర్మాతలకు ధైర్యం సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తూ మహాభారతాన్ని త్వరలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గల్ఫ్లో స్థిరపడిన ఎన్ఆర్ఐ బిజినెస్ టైకూన్ బిఆర్ శెట్టి ఈ సినిమా కోసం 1000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఇండియాలో ఇంత భారీ మొత్తంలో ఏ సినిమా కోసం బడ్జెట్ను కేటాయించలేదు. ఈ పరిస్థితుల్లో 1000 కోట్లు అనేసరికి అందరి దృష్టి ఇటే మళ్లుతోంది. ఈ సినిమాకు యాడ్ ఫిల్మ్ మేకర్ అయిన విఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ రచయిత ఎంటి వాసుదేవ నాయర్ రచించిన రెండా మూలం అనే కథ ఆధారంగా ఈ మహాభారతాన్ని తెరకెక్కించనున్నారు. రెండా మూలం నవలకు జ్ఞానపీఠ అవార్డు లభించింది. భీముడు ప్రధాన పాత్రధారుడిగా ఈ నవలను రచించారు. మోహన్ లాల్ భీముడిగా నటించనున్నారు. ఓ పక్క మన రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కించడం తన కళ అని చెబుతూ వస్తున్నారు. అలాంటిది హఠాత్తుగా మోహన్ లాల్ భీముడిగా భారీ బడ్జెట్తో పెద్దగా ఎవరికీ తెలియని దర్శకుడితో మహాభారతాన్ని తీయాలని సంకల్పించడం సాహసం కిందే లెక్క. ఇంత భారీ సినిమా అంటే హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతుందని చెప్పవచ్చు. ఈ సినిమాకు రాజమౌళి సహకారం తీసుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అతి భారీ సినిమాలు తీసి విజయం సాధించడంలో రాజమౌళికి అద్వితీయమైన రికార్డు ఉంది. అందువల్ల మోహన్ లాల్ రాజమౌళి సహకారాన్ని కోరతారని భావిస్తున్నారు. 2018లో షూటింగ్ ప్రారంభమవుతుందని, 2020 కల్లా పూర్తవుతుందని భావిస్తున్నారు. 2 పార్టులుగా మోహన్ లాల్ భారతం ఉంటుందని, 2 భాగాలను 3 నెలల వ్యవధిలోనే విడుదల చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.